వీళ్ళు నన్ను ఏడవనివ్వరు, అలాగని నవ్వడానికి ఒక్క కారణం కూడా ఇవ్వరు. నన్ను నేను ఒక ఉచ్చులో బంధించుకున్నాను. ఒకసారి ఆలోచించండి, ఈ మాటల వెనుక ఎంత నిస్సహాయత ఉందో కదా. ఇవి ట్విషా శర్మ అనే యువతి తన తల్లికి పంపిన చివరి సందేశాలు. ఈనాటి మన ఈ విశ్లేషణలో మూసి ఉన్న తలుపుల వెనుక జరిగిన ఒక ఘోరమైన విషాదాన్ని ఆమె వదిలి వెళ్లిన డిజిటల్ ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా పెళ్లి తర్వాత ఎన్నో ఆశలతో భోపాల్లో అడుగుపెట్టింది. అంతా బాగుంటుందని అనుకుంది. కాని మే 12న ఆమె అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. అసలేం జరిగింది? ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక ప్రాణం ఎలా బలైపోయిందో చెప్పే పచ్చి నిజం. ఈ కేసులో ఆమె వెనుక వదిలి వెళ్లిన ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరణానికి కారణం యాంటీమార్టం హ్యాంగింగ్ అని స్పష్టంగా రాసియుంది. అంటే ఉరివేసుకునే సమయానికి ఆమె ప్రాణాలతోనే ఉంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇంకొకటుంది. ఆమె శరీరంపై ఉన్న అనేక గాయాలు. మరణానికి ముందే ఆమెకు ఆ గాయాలయ్యాయి. విచారణ అధికారుల దృష్టిలో ఆమె మరణానికి ముందు ఎంతటి దారుణమైన శారీరక హింసను అనుభవించిందో చెప్పడానికి ఇవి తిరుగులేని ఆధారాలు. పరిస్థితులు ఎంత వేగంగా చేజారిపోయాయో ఈ టైంలైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిసెంబర్ 2025 అప్పుడే న్యాయవాది సమర్థ్ సింగ్తో ఆమె వివాహం జరిగింది. ఏప్రిల్ 30 వచ్చేసరికి నా జీవితం నరకంగా మారింది అని తన తల్లికి మెసేజ్ చేసింది. మే 9న బలవంతపు గర్భస్రావం జరిగిందన్న తీవ్రమైన ఆరోపణలు. ఆ తర్వాత కరెక్ట్గా 3 రోజులకు మే 12న ఆమె శవమై కనిపించింది. కేవలం 5 నెలలు. 5 నెలల్లో ఒక నిండు ప్రాణం ఎలా గాల్లో కలిసిపోయిందో చూడండి. వాట్సాప్ చాట్స్ అంటే కేవలం అక్షరాలు కాదు. అప్పుడప్పుడు అవి ఒక మనిషి మానసిక స్థితికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాకు ఇక్కడ ఊపిరాడటం లేదమ్మా అని ట్విషా పంపిన ఈ మెసేజ్ చూడండి. ఇందులో ఎంత భయం, ఎంత ఒంటరితనం దాగి ఉన్నాయో కదా. ఒక మనిషి లోపలి నుండి ఎంతలా కుంగిపోతే ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. ఇది కేవలం ఒక మెసేజ్ కాదు, కాపాడమనే ఆమె చేసిన ఆ క్రందన. ఇంకో దారుణమైన విషయమేంటంటే, అది ఎవరి బిడ్డ అని అతను నన్నడుగుతున్నాడు. అతను ప్రతి హద్దును దాటేశాడు అని త్రిషా రాసుకొచ్చింది. ఇవి మామూలు ఆరోపణలు కావు. తన క్యారెక్టర్ని శంకించడం, బలవంతంగా మెడికల్ ప్రొసీజర్స్కి గురిచేయడం, ఇదంతా అత్యంత తీవ్రమైన మానసిక హింస. ఒక మహిళ శరీరంపై, ఆమె ఆత్మగౌరవంపై కంట్రోల్ సాధించడం కంటే దారుణమింకేముంటుంది? ఇలాంటి అబ్యూజ్ ఒక మనిషిని సైలెంట్గా ఎలా చంపేస్తుందో ఈ చాట్స్ మనకు చెప్తున్నాయి. బయట సమాజంలో ఒకలా, ఇంటి 4 గోడల మధ్య మరోలా ప్రవర్తించడం. తల్లి ముందు ఏమీ ఎరుగని అమాయకుడిలా, చాలా మంచివాడిలా నటించడం. కాని రియాలిటీకొస్తే దారుణమైన బూతులు మాట్లాడటం, ఏకంగా ఆమె తండ్రిని నేలకు ముక్కురాసి క్షమాపణలు అడగాలని డిమాండ్ చేయడం. మన మోడర్న్ సొసైటీలో కుటుంబ పరువు అనే ముసుగులో ఇలాంటి గృహహింస ఎలా దాగిపోతుందో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక లీగల్ యాక్షన్స్ విషయానికొస్తే త్రిషా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటి సీరియస్ ఛార్జెస్ పెట్టారు. చట్టాలు ఎంత స్ట్రిక్టుగా మారుతున్నా వరకట్నం అనే దురాచారం ఇంకా మన సమాజాన్ని ఎలా పట్టి పీడిస్తోందో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ప్రధాన నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇలా సస్పెక్ట్ తప్పించుకు తిరగడం వల్ల ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంతలా డిలే అవుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆఖరి గంటల్లో అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ సీక్వెన్స్ గమనించండి. రాత్రి 10:05కి తల్లితో మాట్లాడుతుండగానే కాల్ హఠాత్తుగా కట్టయింది. 10:15కి అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత అంటే 10:20కి త్రిషా శ్వాస తీసుకోవటం లేదని ఫ్యామిలీకి చెప్పారు. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, హాస్పిటల్ కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. అయినా సరే రాత్రి 11:30కు గాని ఆమెను అక్కడికి తీసుకెళ్లలేదు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ 1 గంటకు పైగా జరిగిన ఆలస్యం వెనుకున్న అసలు నిజాలు విచారణలోనే తేలాలి. దయచేసి రేపు వచ్చి నన్ను ఇక్కడ్నుండి తీసుకెళ్ళండి. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక కూతురు తన తల్లిదండ్రులకు పెట్టుకున్న మొర ఇది. ఒకసారి ఆ పేరెంట్స్ ప్లేస్లో ఉండి ఆలోచించండి. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామనే గిల్ట్, ఆ నిస్సహాయత జీవితాంతం వాళ్లను వెంటాడుతూనే ఉంటాయి కదా. ఈ ఒక్క మెసేజ్ ఆ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్న తీరని ఆవేదనను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
మోడర్న్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో టెక్నాలజీ, ముఖ్యంగా ఈ డిజిటల్ సాక్ష్యాలు ఎంత కీలకంగా మారాయో ఈ కేసు మనకు స్పష్టం చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ చాట్లు కేవలం టెక్స్టులు కావు, అవి తిరుగులేని డిజిటల్ ఫుట్ ప్రింట్స్. ఫిజికల్ అబ్యూజ్ నుండి ఎమోషనల్ అబ్యూజ్గా వేధింపులు ఎలా మారాయో ఇవి డాక్యుమెంట్ చేస్తాయి. బాధితులను ఎలా ఐసోలేట్ చేశారనడానికి పక్కా టైమ్లైన్ను ఇస్తాయి. మూసి ఉన్న తలుపుల వెనుక జరిగే క్రైమ్స్ను ప్రూవ్ చేయడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఘోరం మన సమాజంలో చాలా ప్రశ్నలు రేకెత్తించింది. కెరీర్, మ్యారేజ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం, సరైన ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా బాధితులు సైలెంట్గా ఉండిపోవడం, చట్టాలపై అవగాహన పెంచడం, మహిళల భద్రత, అలాగే వాళ్లు ధైర్యంగా తమ ప్రాబ్లమ్స్ చెప్పుకునేలా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న విషయాన్ని ఈ ట్రాజెడీ మళ్లీ గుర్తుచేస్తోంది. ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక లోతైన ఆలోచింపజేసే ప్రశ్ననుంచుతోంది. మూసియున్న తలుపుల వెనక నుండి ఇలాంటి డిజిటల్ ఆధారాలు సహాయం కోసం అరుస్తున్నప్పుడు ఆ సైలెన్స్ శాశ్వతం కాకముందే బాధితుల గొంతు వినబడేలా మన సొసైటీలో ఏం మార్పులు రావాలి? మనం న్యాయం గురించి ఎంతో మాట్లాడతాం, కాని ఇలాంటి చీకటి కోణాల్లో చిక్కుకున్న ఎంతోమంది మహిళలకు నిజమైన పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఆలోచించండి. మరో ముఖ్యమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.